గైస్ ఇదిగోండి నేను పోయి చింత చిగురు కోసుకొచ్చానండి చెట్టుకి. చూడండి బాగుందండి. ఎట్లాగేనండి కోసుకొచ్చేది చింత చిగురు అంటారా లేకపోతే దీన్ని అంటారండి చింత చిగురు, దీన్ని అంటారండి చింత చిగురు అని. ఇది మా వదిన కోసుకొచ్చిందండి, ఇది మేము కోసుకొచ్చాము. ఇదేమో దాని పూత అండి, చిగురు పూత. ఇది కూడా బాగుంటుందండి, కొంచెం ఉప్పు పెట్టుకుని తింటే పుల్ల పుల్ల భలే ఉంటుందండి. మీరు తిన్నారండి ఎప్పుడన్నా చింత చిగురులో చింత చిగురు ఎండుమిరపకాయలు పల్లీలు వేసి ఫ్రై చేసి పచ్చిని నూరుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ పప్పులు వేసుకోవచ్చు, మళ్ళీ మామిడికాయలు కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి మామిడికాయ వేసుకొని ఇది చింత చిగురు వేసి ఇది కూడా కూరలాగా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, దాంతో కూడా చేసుకొని తినొచ్చండి. బాయ్ అండి. నా వీడియో పూర్తి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.